కుప్పం నియోజకవర్గాన్ని స్వర్ణ కుప్పంలా మారుస్తానని అన్నారు సీఎం చంద్రబాబు. ద్రవిడ యూనివర్సిటీలో కుప్పం విజన్ డాక్యుమెంట్ ని చంద్రబాబు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈసారి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని రెండోసారి కుప్పానికి వచ్చాను. రెండోసారి కుప్పానికి వచ్చినప్పుడు స్పష్టమైన నిర్ణయంతో కుప్పానికి ఏం చేయబోతానో రాబోయే 5 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీకు చెప్పడానికి వచ్చాను. ఈ విజన్ ఏ ఒక్కరికో కాదు, ఏ ఒక్క గ్రామానికి కాదు. ఈ విజన్ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క కుటుంబానికి, తద్వారా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి చేయడానికి ఈ విజన్ తీసుకొస్తున్నాం. స్వర్ణ కుప్పం విజన్ 2027 ఈరోజు గుర్తుపెట్టుకోండి. ద్రవిడ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో మనం ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించుకుంటున్నాం. మళ్ళీ 2029 ఇక్కడే సమావేశమయ్యి ఏం చేశామో మరి ఒక్కసారి సమీక్ష చేసుకుందాం. అంతవరకు కూడా వదిలిపెట్టాం. మధ్యలో కూడా మీకు ఇష్టం లేకపోయినా మీ దగ్గర చేయించే బాధ్యత నాది. ఒకవేళ మరీ ఇష్టం లేకపోతే గుర్రాన్ని నీళ్ల దగ్గర తీసుకుపోతాం, కానీ నీళ్లు తాగనంటే ఆ గుర్రాన్ని వదిలిపెట్టి మిగిలిన గుర్రాలన్నింటినీ కూడా ముందుకు తీసిపోయే బాధ్యత తీసుకుంటాం. నెక్స్ట్ 2047కి ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ తయారు చేశారు. 2027కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా కానీ నెంబర్ 2గా కానీ ఉంటుంది. దీంట్లో అనుమానమే అవసరం లేదు. బాగా కష్టపడితే నెంబర్ 1 అవుతాం, ఒక రకంగా కష్టపడితే నెంబర్ 2 అవుతాం. ఏ మాత్రం అవకాశం లేకపోయినా నెంబర్ 3 మాత్రం తొందరలోనే 2030కి నెంబర్ 3 వరల్డ్లో మనకు వచ్చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం నెంబర్ 1గా కానీ నెంబర్ 2గా కానీ ఉంటుందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 100 సంవత్సరాలు మనం బానిసలుగా బతికాం, కానీ వాళ్ళు పోతూ పోతూ కోహినూరు వజ్రం కూడా తీసుకుపోయారు, కానీ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఇంగ్లీష్ తీసుకుపోలేకపోయారు. అప్పటికీ అందరం నేర్చుకున్నాం, లేకపోతే అది కూడా తీసుకుపోయేవాళ్ళు. ఇంగ్లీష్ ఒక పక్కన మనం నేర్చుకోవడం, ఎవరు చూసినా మీరు చూస్తే ఇప్పుడు కానిస్టేబుల్ అనే మాట ఇంగ్లీష్ పదం, దానికి తెలుగులో ఎవరైనా చెప్తారా అని అడుగుతున్నా. పోలీస్ అనే పదం ఇంగ్లీషు, దానికి తెలుగు ఎవరైనా మాట్లాడుతున్నారని అడుగుతున్నా. మనకు అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ కూడా మన జీవితంలో భాగం అయిపోయి మారుమూల గ్రామానికి పోతే బ్రిటన్ నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినా ఇంగ్లీష్ వాళ్ళు వస్తే వాళ్ళతో సునాయాసంగా మాట్లాడే తెలివితేటలు మన వాళ్ళకు వచ్చేసాయి. పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రజలంటే పేదవాళ్ళు, ప్రైవేట్ అంటే ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు. పార్ట్నర్షిప్ చేయాలి. డబ్బులుండే వాళ్ళు ఉన్నారు, టాప్ 10% అనుకోండి. బాటం 20%ని నర్చర్ చేయాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలి, మెంటరింగ్ చేయాలి. ఈరోజు ఒక్క విషయం చెప్తున్నాను, పేదరిక నిర్మూలన చేయడం నా ఒక్కరే బాధ్యత కాదు, ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదు. మనందరం ఆలోచించాల్సింది, సమాజం వల్ల గుర్తింపు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబాన్ని కానీ 10 కుటుంబాలని పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన సమాజం పట్ల మీకు విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. చేతి నిండా పని ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి సమాజానికి ఒక ఆస్తిగా ఉండవలసిన వ్యక్తులు సమాజానికి ఒక సవాలుగా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఎంప్లాయ్మెంట్ అందరికీ ఏదో పని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఉద్యోగాల్లో కూడా నేను ఒకటే చెప్పాను,
ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాను. గడిచిన ప్రభుత్వ రికార్డులన్నీ తారుమారు చేసేశారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే 22A కింద పెట్టారు. ఇంకా 1-2 కాదు, భూములన్నీ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మొత్తం రెవెన్యూ సదస్సులు పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి శాశ్వతంగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ భూమికి రక్షణగా ఈ ప్రభుత్వం ఉండడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా. తొందరలో ఇచ్చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. దెన్ కుప్పం నియోజకవర్గం అభివృద్ధి అన్స్టాపబుల్. సో మనందరం కలిసి అన్స్టాపబుల్ గా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిన కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి